వెల్కమ్ టు మెగా 90. హరీష్ రావు ఎక్కడ కనిపించినా తెలంగాణ పాలిటిక్స్ లో చర్చ మాత్రం అక్కడి నుంచే మొదలవుతుంది. లండన్ లో ఓ శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు హాజరు కావడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఒకే వేడుకకు హాజరైనంత మాత్రాన రాజకీయ సయోధ్య కుదిరినట్టేనా, లేక ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనా? ఆయన అడుగు పడితే రాజకీయం మారకపోయినా ఆ అడుగు ఎటు పడుతుందా అని రాజకీయం మొత్తం చూస్తుంది. మరి హరీష్ రావు చుట్టూనే ఎందుకింత రాజకీయం? కాంగ్రెస్ కు ఆయన టార్గెట్టా? బీఆర్ఎస్ లో ఆయన బలమే కొందరికి భయమా, లేక భవిష్యత్తు గులాబీ రాజకీయాల్లో ఆయన కీలకంగా మారతారనే అంచనాలే ఈ చర్చకు కారణమా? లండన్ లో భేటీ, తెలంగాణలో హీటు. అసలు హరీష్ రావు చుట్టూ జరుగుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యర్థులకు సవాల్గా నిలవడమే కాదు, సొంత పార్టీలోనూ కీలకమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్నారు. లండన్లో జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సాధారణంగా చూస్తే ఇది ఓ శుభకార్యానికి హాజరు కావడం మాత్రమే. కానీ హరీష్ రావు పేరు ఉండటంతోనే దానికి రాజకీయ రంగు వచ్చింది. తెర వెనుక ఏదైనా రాజకీయ ఒప్పందం జరుగుతుందా అంటూ ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి హరీష్ రావు రాజకీయ ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. అయితే హరీష్ రావుపై ఇంతటి ఫోకస్ ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లోనూ ఆయనపై ప్రత్యేక దృష్టి ఉండటానికి కారణం ఆయనకున్న రాజకీయ బలమే అన్న అభిప్రాయాలున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలన్నా, గణాంకాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా, క్షేత్రస్థాయి సమస్యలపై పార్టీ శ్రేణులను కదిలించాలన్నా హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో దూకుడు, రాజకీయ వ్యూహాల్లో చురుకుదనం, క్యాడర్తో బలమైన అనుసంధానం, ఇవన్నీ హరీష్ రావు రాజకీయ శైలికి ప్రత్యేక గుర్తింపుగా మారాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగుతూనే, మరోవైపు బీఆర్ఎస్ లో తనకంటూ బలమైన మాస్ ఫాలోయింగ్, క్యాడర్ బేస్ ను నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు చుట్టూ రాజకీయ చర్చ మాత్రం ఆగడం లేదు. కేటీఆర్, కవిత వంటి అగ్రనేతల రాజకీయ సమీకరణాలు ఒకవైపు, హరీష్ రావుకున్న సొంత రాజకీయ బలం మరోవైపు ఉండటంతో ఆయన వేసే ప్రతి అడుగు ఆసక్తిని రేపుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో హరీష్ రావుకున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఇద్దరు ఒకే కార్యక్రమంలో కనిపిస్తే చాలు సయోధ్యకు సంకేతాలా, తెర వెనక ఏదైనా డీలుందా అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కానీ ఓ కార్యక్రమంలో కలుసుకోవడాన్ని రాజకీయ ఒప్పందంగా చూడటం ఎంతవరకు సమంజసం? హరీష్ రావు రాజకీయంగా బలమైన నేత కాబట్టే ఆయన ప్రతి కదలికపై ఇంత ఫోకస్ వస్తుందా అన్నది అసలు ప్రశ్న. సాధారణంగా రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా శుభకార్యాలకు హాజరవుతుంటారు. కానీ హరీష్ రావు విషయంలో మాత్రం ఇలాంటి ప్రతి పరిణామం రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా వేసే ప్రతి అడుగుకు ఒక లెక్క ఉంటుందనే భావన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ప్రభుత్వంపై విమర్శలు దూకుడు తగ్గించకపోవడం, పార్టీకి అవసరమైన సమయంలో ముందుండి నడిపించడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకోవడం, తన రాజకీయ పట్టును నిరూపించుకోవడం, ఇవన్నీ హరీష్ రావు బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే హరీష్ రావు చుట్టూ ప్రచారం కొత్త కాదు. కానీ ప్రతిసారి ఆయన పేరు రాజకీయ చర్చను మాత్రం కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. లండన్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఘటనను సైతం రాజకీయ కోణంలో చూడటం ఆయనకున్న పొలిటికల్ వెయిటేజ్ కు మరో ఉదాహరణగా మారింది. ప్రచారాలు ఎన్ని వచ్చినా, ఊహాగానాలు ఎన్ని వినిపించినా, క్షేత్రస్థాయిలో తన బలాన్ని పదే పదే నిరూపించుకోవడమే హరీష్ రావు అసలు బలం. రాజకీయాల్లో పదవి ఒక్కటే బలాన్ని నిర్ణయించదు. క్యాడరు, ప్రజల్లో పట్టు, వ్యూహం, పోరాట పటిమే అసలు బలాన్ని నిర్ణయిస్తాయి. ఆ లెక్కల్లో తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు పేరు ఎందుకింత బలంగా వినిపిస్తుందో ఈ పరిణామాలే చెబుతున్నాయి.